కానీ లింగ్కి మొదటినుంచే ఆ ఇద్దరు అమ్మాయిలపై అనుమానం ఉంటుంది. అందుకే అతను షోయా మరియు తన ఫియాన్సే ఇద్దరి పేర్లను చెప్తాడు. కిల్లర్ ముఖ కవళికలను చూసి ఈ ప్లాన్లో ఆ ఇద్దరు అమ్మాయిల హస్తం ఉందని అతను అర్థం చేసుకుంటాడు. ఆ తరువాత అతను మొదటగా తన ఫియాన్సేతో డీల్ చేస్తాడు. ఆమెను హెచ్చరించడం కోసం తన మనుషులను పంపుతాడు. లింగ్ అసిస్టెంట్ ఆమె దగ్గరకు వెళ్లి కిల్లర్ ఫోటోను చూపిస్తూ, కిల్లర్ జరిగిన విషయాలన్నీ మాకు చెప్పాడు. దీనికంతటికీ కారణం నువ్వే అని తెలుసు. ఇప్పటికైనా బుద్ధి మార్చుకుంటే మంచిది, లేదంటే మా బాస్ మీపైన కేసు ఫైల్ చేస్తాడు అని హెచ్చరించి వెళ్ళిపోతాడు. అతను వెళ్లగానే ఫియాన్సే పర్సనల్ అసిస్టెంట్ వచ్చి కంపెనీకి కోట్ల రూపాయల నష్టం వచ్చిందని చెప్తుంది. లింగ్ తమతో ఉన్న కాంట్రాక్టులను క్యాన్సిల్ చేయడం వల్లే ఈ నష్టం జరిగిందని అంటుంది. ఇది విని ఆమెకు విపరీతమైన కోపం వస్తుంది. అలాగే ఈ నష్టానికి షోయనే కారణమని ఆమెపై కూడా మండిపడుతుంది. మరోవైపు షోయ పరిస్థితి కూడా బాగోలేదు. ఆమె లింగ్తో పెట్టుకుంది కాబట్టి అతను తనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి షోయనన్న కంపెనీ కాంట్రాక్టులను క్యాన్సిల్ చేయిస్తాడు. ఈ విషయం తెలిసి షోయ తండ్రికి కోపం వచ్చినా సరిగ్గా అదే సమయంలో ఆయనకొక ఆలోచన వస్తుంది. తన కూతురిని జియాన్కి ఇచ్చి పెళ్లి చేస్తే ఈ నష్టాన్ని కవర్ చేసుకోవచ్చని అనుకుంటాడు. ఇది వినగానే షోయ చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే ఆమెకు మొదటినుంచి ధనవంతుడైన అబ్బాయే కావాలి. కాని జియాన్కి షోయాతో పెళ్లి కుదిర్చినట్లు తెలిసినప్పుడు అతను నిరాకరిస్తాడు. తనకు వేరే అమ్మాయి ఇష్టమని చెప్తాడు. కాని అతని తండ్రి వినకుండా నువ్వు వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటే నేను ఒప్పుకోను అని తెగేసి చెప్తాడు. దాంతో జియాన్ కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. అయినా సరే తండ్రి అతడిని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నించడు. డబ్బులు లేకపోతే వాడే దారికొస్తాడని అతని క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ అన్నింటినీ ఫ్రీజ్ చేయిస్తాడు. తరువాత సీన్లో జియాన్ ఒక కన్వీనియన్స్ స్టోర్లో వస్తువులు కొని పేమెంట్ చేయడానికి వెళ్తాడు. కానీ అక్కడ కార్డులన్నీ ఫ్రీజ్ అయినట్లు తెలుస్తుంది. ఆ సమయంలో అతని దగ్గర ఒక ఎనర్జీ డ్రింక్ కొనడానికి కూడా డబ్బులు ఉండవు. దాంతో అక్కడ కౌంటర్లో ఉన్న అమ్మాయి అతడిని అవమానిస్తూ మాట్లాడుతుంది. కరెక్ట్ టైంకి సియా అక్కడికి వచ్చి అతని తరపున డబ్బు పే చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు షోయతో జరగబోయే పెళ్లి గురించి జియాన్ ఆమెకు చెప్తాడు. తనకు షోయా అంటే అస్సలు ఇష్టం లేదనే విషయాన్ని స్పష్టం చేయడంతో సియా మనసులో కాస్త సంతోషిస్తుంది. అయితే జియాన్ పడుతున్న ఇబ్బందిని చూడలేక సియా అతనికి సహాయం చేయాలని డిసైడ్ అవుతుంది. అతని కోసం పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించి పెట్టాలని అనుకుంటుంది. మనం అంత డబ్బు ఎలా సంపాదిస్తాం అని జియాన్ ఆలోచిస్తుండగానే సియా అతడిని మళ్లీ లోకల్ మార్కెట్కి తీసుకువెళుతుంది. అక్కడికి వెళ్లిన తరువాత ఆమె తనకున్న గోల్డెన్ ఐస్ పవర్స్ ఉపయోగించి ఒక అరుదైన రాయిని కొంటుంది. వెంటనే ఆ రాయికి డబ్బులు చెల్లించి అందరి ముందే దాన్ని పగలగొడుతుంది. సియా ఊహించినట్లుగానే ఆ రాయి లోపల ఎంతో విలువైన గ్రీన్ జెడ్ స్టోన్ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న జనాలు అందరూ చుట్టూ గుమిగూడుతారు. ఆ తర్వాత సియా ఆ రాయిని అక్కడికక్కడే ₹1,00,000 అమ్మేస్తుంది. ఇదంతా చూసి జియాన్ షాక్ అవుతాడు. ఇంత తక్కువ టైంలో ఇంత డబ్బు ఎలా సంపాదించావు అని ఆశ్చర్యపోతాడు. దానికి సియా నవ్వుతూ ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, ఇంకా చాలా డబ్బు సంపాదించాల్సి ఉంది అని అంటుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో పార్ట్ 25 అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి.